పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, మరి ప్రార్థనా కాలం అని ఉన్నది. పగలు 3 గంటలు. మరి పగలున్నప్పుడే మనం మరి ప్రార్థన సమయంలో ప్రార్థన చేయబద్దులమైన, ఆయన దైవ సన్నిధిని అనుభవించబద్దులమైన ప్రార్థన ప్రాకారాలను కడుతుంది. మరి ప్రార్థనలో మనం స్వస్థతను చూస్తాం, రక్షణ కార్యాలను, శుభకార్యాలను, సమృద్ధి, సంతోషం, సమాధానం, వాట్ నాట్ వి హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ప్రేయర్. త్రూ ప్రేయర్ వి కెన్ అటైన్ ఎవ్రీథింగ్. మనం ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా సంపాదించుకున్న బద్దులమై ఉన్నాము, సంపాదించుకుంటాం కూడా. మరి దైవ సన్నిధిని అనుభవించే అనుభవంలోనికి నడిపించబద్దులమై ఉన్నాం. అక్కడ పేతురు గారు కూడా మరి మిద్దె ఎక్కి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ కొర్నేలి గారు కూడా మరి ప్రార్థన చూస్తూ ఉంటాం అనమాట, పగలు 3 గంటల వేళ. అలాగే మరి 6th 1 చూసినట్లయితే